SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం కోట్పల్లి మండలం బార్వాద్ గ్రామంలో రైతు పంట పొలంలో గంజాయి మొక్కలను గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు, జిల్లా DTF ఫోర్సుతో పాటు తాండూరు ఎక్సైజ్ పోలీసులు కలిసి ఎర్రోళ్ల పెంటయ్య అనే రైతు పంట పొలంలో తనిఖీ చేపట్టారు. సర్వే నెంబర్ 333లో 1.7 గుంటల పొలంలో పట్టుతో పాటు అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. 108 గంజాయి మొక్కలతో పాటు 1.5 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఎర్రోళ్ల పెంటయ్య కొడుకు ఎర్రోళ్ల ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం ఏంటంటే మా DTF టీంకి ఏంటంటే మేము బార్వాద్ విలేజ్ ఆఫ్ కోట్పల్లి మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు, అంతర పంట సాగు కిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న వికారాబాద్ DTF టీంని పంపడం జరిగింది. వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా తాండూరు స్టేషన్ CI అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు తాండూరు CI గారు ఏంటంటే కన్సర్న్ MRO టీం కూడా గ్యాదర్ చేసుకుని స్పాట్కి వెళ్ళడం జరిగింది. బార్వాద్ విలేజ్లో ఎర్రోళ్ల పెంటయ్యకు సంబంధించిన పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే ఆ పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే పొలం సర్వే నెంబర్ వచ్చేసి 333 ఆఫ్ 50E ఉంది. బార్వాద్ విలేజ్లో 1 ఎకరా 7 గుంటాస్లో ఏంటంటే పొలంలో పత్తి పంటతో పాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు. మా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే అవి బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలని ఫైండ్ అవుట్ అయింది. పొలం మొత్తం చెక్ చేయడం తోటి ఏంటంటే టోటల్ 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెగ్లింగ్ చేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రోళ్ల ప్రభాకర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రోళ్ల పెంట అయిన పర్సన్ ప్రజెంట్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతను కూడా అరెస్ట్ చేస్తాము. నాకు తెలిసి లాస్ట్ 20 yearsలో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఇక్కడ దొరికిన ఒక మొక్క 2 మొక్కలు దొరికింది తప్ప లాస్ట్ 20 years నుంచి ఈ ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్గా మానేసుకున్నారు. ఒకప్పుడు ఈ కోసం కూడా జైలుపల్లి అనేది దొరికేది, ఇది కంప్లీట్గా బంద్ అయింది. మరి ఏ ఉద్దేశంతో అంతర్ పంట సాగు చేసినో తెలియదు. సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషన్. నిన్న మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్గా దీన్ని ట్రేస్ అవుట్ చేసి కేసును డిటెక్ట్ చేశారు. ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి AES గారికి, తాండూరు CI గారికి, DTF CI SIs అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం ఈ మీడియా ద్వారా. ఇదే విధంగా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్స్ ఉంటే కూడా ఎవరైనా సరే మీడియా ద్వారా కానీ మాకు కూడా వేరే సోర్స్లో కూడా చెప్పొచ్చు. గాంజా విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము కఠినంగానే దీనిలో వివరిస్తాము. మా దృష్టికి వస్తే మనం 80% వదిలిపెట్టడం ఉంచట్లేదు. అదే మాదిరి ఏంటంటే గాంజా కేసులు ఏంటంటే గాంజా కల్టివేషన్ చేయడము డే బై డే ఈరోజు సమాజంలో ఏంటంటే గాంజా అనేది ఒక విస్తృతంగా వెళ్ళిపోతుంది. దీన్ని నిరంతరం కట్టడి చేయడానికి మేము రెగ్యులర్ ట్రైన్ చెక్ చేస్తున్నాము, వేరియస్ అన్ని రకాల మెజర్స్ తీసుకుంటున్నాము. అదే మాదిరిగా ఈ రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఈ విధంగా గాంజా మొక్కలను పెంచడం నేరం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. సార్ తోటి ఏంటంటే అతనికి రైతు బంధు ఇట్లా ఏమైనా వచ్చేది ఉంటే ఆఫ్ చేయమని కూడా మేము లెటర్ పెడుతున్నాము. షార్ట్లీ ఈ రోజు కానీ రేపు పెట్టేస్తాము. మీ ద్వారా మీరు తెలియజేసి ఏంటంటే ఎవరైనా సరే రైతులు ఏంటంటే వాళ్ళకున్న పొలంలో నిర్భయంగా వాళ్ళ పంటలు పండించుకోవాలి, ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి ఇట్లా గాంజా కానీ ఇంకా వేరే విధంగా పోవద్దని, వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని మీడియా ద్వారా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వనండల్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన క్యాడర్ని బట్టి స్టేషన్ అలాట్మెంట్ ఉంది. పోలీస్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది కొంచెం విస్తృతంగా ఉంటుంది. మండల వైజ్ అనేది అది గవర్నమెంట్ డిసిషన్, దానికి మనం ఏం చెప్పలేం. మీడియా ద్వారా ఆన్సర్ వచ్చింది, మేము రైడ్ చేసాము, దొరికింది అంతే తప్ప మిగతా విషయాలకు మాకు సంబంధం లేదు. మేము ఖచ్చితంగా ఈ పొలం సర్వే నెంబర్తో పాటు దీని పట్టగారి పాస్బుక్ తీసేసుకొని కలెక్టర్ గారికి మాత్రం రికమెండ్ చేస్తాం. ఈ క్యాండిడేట్ సంబంధించినటువంటి రైతు బంధు కానీ ఇతర గవర్నమెంట్ సాయం ఏమైనా పొందేది ఉంటే స్టాప్ చేయమని కలెక్టర్ గారికి అయితే వాళ్ళ తండ్రి పేరు మీద ఉంది, పెంటయ్య పేరు మీద ఉంది. వెంటనే అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాము. అతను ఇప్పుడు ప్రజెంట్ అబ్స్కాండింగ్ లో ఖచ్చితంగా అతను ఇన్వాల్వ్ అవుతాడు. NDPS Act 8C కిందనే చేయడం జరిగింది. 8C ఆఫ్ NDPS Act 1985. ఓకేనండి.
రెలికల వెళ్ళకూడదు, రెలికల నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు క్లోజ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రెస్ నోట్ ఇచ్చాం కానీ తాండూరు కూడా ఇచ్చామండి, మేము అందరికి ఇచ్చాము. మొత్తం మా ప్రెస్ వికారాబాద్ నుంచి జిల్లా నుంచి మున్సిపల్ పరిమితి లేదు కానీ రిమైనింగ్ ఇప్పుడైతే మనకు ఎలక్షన్స్ అనేది గ్రామాలలో ఉన్నది, గ్రామ పంచాయతీలోనే ఉన్న ఎలక్షన్స్, మున్సిపాలిటీ లేవు. మున్సిపాలిటీ వచ్చినప్పుడు గ్రామాలు వేరు, మున్సిపాలిటీ వేరు. మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తుంది తప్ప మీరే నేను అనుకునే ఇష్యూస్ కాదు కదా. ఏదైతే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవుతాం కదా. ఏరులో ఏం లేదు, ఆల్రెడీ నిబంధన ఉంది, దానికి క్యాప్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు దాన్ని మానిటర్ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ 5 o'clock బంద్ అయిపోతుంది. రూరల్ షాప్స్ అన్ని క్లోజ్ అయి ఉంటాయి ఈ రోజు సాయంత్రం నుంచి 5 ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఫస్ట్ ఫేజ్ లో అవన్నీ ఈ రోజు ఈవినింగ్ నుంచి ఎల్లుండి కౌంటింగ్ వరకు, కౌంటింగ్ ఒక 5 o'clock అవుతుందా 7 అవుతుందా, లాస్ట్ కౌంటింగ్ అయిన వరకు షాప్స్ అన్ని బంద్ ఉంటాయి. ఎలాంటి చేపడుతున్నారు సార్ గ్రామాల్లో? అంటే ఇలాంటి అంటే ఇప్పుడు వైన్స్ బంద్ చేయడానికి గ్రామాల్లో అంటే మీరు ఏమన్నా టీం ఏర్పాటు చేశారా? అన్ని చేసాం. వాళ్ళు ఆల్రెడీ అందరు కూడా నోటీస్ సర్వ్ చేయడం అయింది. ఎవరు కూడా అమ్మరు. ఇవాళ ఈవినింగ్ షార్ప్ 5 o'clock అన్నిటి స్ట్రిక్ట్ బంద్ చేస్తాము. ఎలాంటి జరగదు, జరిగితే మాత్రం షాప్ పోతుంది. మద్యం అయితే బాగా నడుస్తుంది సార్ ఎలక్షన్ లేదు కాబట్టి మాకున్న పరిధిలో మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా మేము కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారు ఏదైతే ఇచ్చిందో సర్కులర్ ఇన్స్ట్రక్షన్ దాన్ని మేము ఆల్రెడీ స్టేషన్ సీఎలకు ఫార్వర్డ్ చేయడం, దాన్ని ఫాలో అవుతాం. అసలు నా వ్యక్తిగత అభిప్రాయం, మీ వ్యక్తిగత అభిప్రాయం కాదు. గవర్నమెంట్ ఆదేశాలు ఏదంటే అదే పాటిస్తాం. లెక్కన ఎక్కువైతుంది, నియర్లీ 11 లక్షల పైన ఉంటుంది. డ్రై గాంజా ఇంకో పాయింట్ మర్చిపోయినా, ఇంకో డ్రై గాంజా ఉంది 1.5 డ్రై గాంజా ఉంది. నేను చెప్పడం డ్రై గాంజా అక్కడ నియర్లీ 11 లక్షలండి. కేజీ 600 గ్రాములు అది ఉంది. చేస్తున్నాం ఇప్పటికైతే మీ నోటీసులు ఏమంటే మాకు చెప్పండి, విల్ టేక్ కేర్. ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఆయన్ని. ఇప్పటికైతే ఏం చెప్పట్టాడు, నేనే చేసుకున్నా అని చెప్తున్నాడు. ఎవరు కాదు, మేమే పట్టుకున్నాం. లేదండి ఒక నిమిషం, ఎవరన్నా ఒకటి మనం ఇప్పుడు మీరు లాస్ట్ టైం డిసెంబర్ లో మేము చాలా సార్లు ఎప్పుడు పట్టుకున్నాం. మా టీమ్స్ ఎవరో కాదు, మా ఈ టీం ఉన్న ప్రజెంట్ టీమే పట్టుకుంది. ఒకసారి 22 కిలోలు 27 కిలోలు అట్లా దాదాపు 14-15 కేసులు దొరికినాయి. అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఆంధ్రాలో కొంచెం గవర్నమెంట్ మారడము, కొంచెం ఛత్తీస్గఢ్ ఏవైపోయిలో కొంచెం పోలీస్ మూవ్మెంట్ ఎక్కువ నిఘా కావడంతో ఏంటంటే గాంజా ఎరాడికేషన్ కావడంతో ఒకప్పటి లెక్క ఇప్పుడు దొరకట్లేదు అసలు యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మేము పట్టుకున్నప్పుడు ఇక్కడ మనకు టపా దొరుకుతుండే హైదరాబాద్ రిటర్న్ టైంలో. ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే వైజాగ్లో చెక్ చేస్తున్నారు, విజయవాడలో చెక్ చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు, ఖమ్మం చేస్తున్నారు, సికింద్రాబాద్, ఇవన్నీ ఒకసారి వికారాబాద్కి వచ్చేసరికి ఏం దొరకట్లేదు. చిన్న ప్రాబ్లం అది. మేము దొరికితే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ముచ్చట్లేదండి.